హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ ప్యాకింగ్ అయితే అమెజాన్ నుంచి నేను తెప్పించడం జరిగింది. ఇందులో వీడియో షూటింగ్ కొరకు అలాగే ఫోటో షూట్ కొరకు లైట్స్ అయితే తెప్పించాను. ఇంతకుముందు నా దగ్గర ఉన్నప్పటికీ కూడా, కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. వెల్కమ్ టు ద వీడియో. ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. సరే, నేనైతే 2 లైట్స్ అయితే తెప్పించాను. రెండు ఒకటిగా ఏం చేశాడంటే పార్సల్ చేసి పంపించేశాడు. రెండు ఒకటిగా కంబైన్డ్గా పంపించాడు ఈ లైట్స్ అయితే. వీటిని అయితే ఒకదాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకదాన్ని అయితే ఓపెన్ చేద్దాం, ఒకటి పక్కన పెట్టేద్దాము. మనకు లైట్స్ అయితే ఇది ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు దీనైతే మనం ఓపెన్ చేద్దాం. దీనికి ఎటువంటి సీల్ అయితే లేదు, మామూలుగా ప్యాక్ చేసి మామూలుగా ఓపెన్లోనే ఉంది. అంటే ఇలా ఉంది. దీనికి ఎటువంటి స్టిక్కర్ ఏం లేదు. ఇక్కడ వచ్చి మాన్యువల్ ఒకటి ఇచ్చాడు, ఒక పేపర్ వర్క్. క్యాట్లాగ్ ఏం కాదు, ఒక పేపర్ ఇచ్చేసాడు. ఒక పేపర్ అయితే ఉంది. ఈ బాక్సులు అయితే ఇలా ప్యాకింగ్ ఉన్నాయి. చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయనేది. ఇది వచ్చి లైట్ 11 ఇంచెస్ అన్నాడు. 11 ఇంచెస్ బ్యాక్ సైడ్. కార్డ్ అయితే ఉంది. ఇక్కడ స్విచ్ ఒకటి, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్. పవర్ కార్డ్తో పాటు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా ఇక్కడే ఇచ్చాడు. అది ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది మనం ఫిట్ చేసుకోవడానికి స్టాండ్ మీద. ఇక్కడ ఒక టేబుల్ మీద పెట్టుకోవడానికైతే స్మాల్ స్టాండ్, టేబుల్ మీద పెట్టుకోవడానికి ఒక స్మాల్ స్టాండ్ అన్నమాట. ఇలా ఓపెన్ చేసి ఇలా అయితే టేబుల్ మీద ఇలా పెట్టుకోవటానికి ఇలా పెట్టుకోవచ్చు టేబుల్ మీద. దీని మీద లైట్ ఇలా ఫిట్ చేసుకోవటం, ఇలా ఫిట్ చేసుకోవచ్చు. స్క్రూ ఉంది ఇక్కడైతే స్క్రూ ఉంటుంది మనకు. ఆ స్క్రూ తీసుకొని దానికి ఫిట్ చేసుకోవాలి. అది ఓకే. ఈ స్టాండ్ కూడా పక్కన పెట్టేద్దాం. ఈ స్టాండ్ ఏదైతే ఉందో
ఈ స్టాండ్ కూడా పక్కన పెడుతున్నాను. తర్వాత 2 సెల్స్ అయితే 2 సెల్స్ రిమోట్కి వేసుకోవడానికి. ఇవి రిమోట్ సెల్స్ అండి, రిమోట్ సెల్స్ ఇవి 2 సెల్స్. ఓకే, ఇది లైట్ స్టాండ్ ఏదైతే ఉందో దానికి బీచుకోవడానికి. ఇదైతే మనకు రిమోట్. దీనికి ఒక స్క్రూ ఉంటుందండి. ఈ స్క్రూ లూజ్ చేసుకోవాలి, తీసేయాల్సిన అవసరం లేదు. ఈ స్క్రూ ఇక్కడ, ఈ స్క్రూ లూజ్ చేసుకునేయాలి. ఇది లూజ్ చేసుకొని ఇలాగన దీనికి పెట్టుకోవాలి. పెట్టుకొని మనం టైట్ చేస్తాం అంతే. ఇలాగ టైట్ చేసుకుంటాం. దీన్ని మనం ఇలా టైట్ చేసుకుంటాం అన్నమాట. టైట్ చేసుకొని ఇప్పుడు ఈ లైట్ని ఇలా స్టాండ్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రూ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ కనబడుతుంది స్క్రూ పాయింట్ ఇచ్చాడు. ఆ స్క్రూ పాయింట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ స్క్రూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చేసి స్క్రూ ఫిట్ చేసేయటమే. స్క్రూ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసుకోవాలి మనం. డెలికేట్గా ఉంటుంది, జాగ్రత్తగా ఫిట్ చేయాలి. నేనైతే ఫుల్ టైట్ అయితే చేశాను. నేనైతే ఫుల్ టైట్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను లైట్ని అయితే ఆన్ చేశాను. రిమోట్ బ్రైట్నెస్ తర్వాత తగ్గిస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను లైట్ అయితే ఆన్ చేస్తున్నాను కదా. ఇది బ్రైట్నెస్. ఈ రిమోట్లో తగ్గించుకుంటాము, పెంచుకుంటాం. అది లాస్ట్ పూర్తిగా తగ్గించేసాను. అది ప్రతి లైట్ ఆఫ్ చేశాను నేను. ఈ ఒక్క లైటే ఉంది. తర్వాత
అన్బాక్సింగ్ చేయని ఇంకొక లైట్ అయితే ఉంది. కాబట్టి మనకి ఎంత కావాలో అంత మనం ఏం చేస్తామంటే తగ్గించుకుంటాం బ్రైట్నెస్. నేనైతే డబుల్ సైడ్ అయితే పెడతాను, ఇటు సైడ్ ఒక లైట్ ఇటు సైడ్ ఒక లైట్ పెడతాను. ఇది దానికి వచ్చిన రిమోట్ చాలా చిన్నదిగా ఉంది, దానికి ఏరో మార్క్స్ అంతా ఉన్నాయి. ఈ వీడియో ఇదన్నమాట. కాబట్టి మనకు ఎంత బ్రైట్నెస్ కావాలా తగ్గించుకోవాలా ఇదైతే ఫస్ట్ స్టెప్ అయితే ఇది పూర్తిగా అయితే తగ్గించేసాను. ఇప్పుడు 1 by 1 సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th, 9th, 10th, 11th, 12th, 13, అంతే 12 స్టెప్లు అయితే ఉన్నాయి. 12 స్టెప్స్ అయితే ఉన్నాయి ఇందులో. కాబట్టి ఇంత మనకు ఐఎస్ఓ అవసరం లేదు, ఇంత లైటింగ్ అయితే అవసరం లేదు. ఇంత లైట్ అయితే డబుల్ సైడ్ లైట్ పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. అది ఈ వీడియో అంతే, స్మార్ట్ లైట్ ఇది. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.